వృత్తమై ఉన్నవి. ఆయన జ్ఞానము మితి లేనిది. అది మనకెంతో ఆశీర్వాదకరమైనది, శ్రేష్టకరమైనది, దీవెనకరమైనది. ఆ మహాజ్ఞాని మనకిచ్చే సూచనలు, సలహాలు మనకి ఎలా ఉంటాయంటే కొంచెం నియంతృత్వం లాగా అనిపించవచ్చు, కానీ అవి మనకి క్షేమం కోసం. అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు, వాటిని అనుసరించి మనం బతకాల్సి వచ్చినప్పుడు ఒక ఇంత దాసత్వం ఫీలింగ్ వచ్చింది. అయినా సరే మన భద్రత దృష్ట్యా దేవుడు వాటిని మనకి ఇచ్చాడు గనుక, దాసత్వమో బానిసత్వమో మన భద్రత నిమిత్తం గనుక, ఆయన నియంత కాడు గనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మాటలను అనుసరించుట మనకే క్షేమం. 100%. పిచ్చి పనులు చేసే పిచ్చి రాజా మన రాజు యేసయ్య. ఆయన ఏది చెప్పినా అందులో 100కి 200% ఉండదులే, కానీ 100కు 100% జ్ఞానం ఉంటుంది. ఒకవేళ ఆ కట్టడలను దాటి నేను దాసుడిగా ఉండగోరను, నేను స్వతంత్రురాలిగా ఉంటాను అని నువ్వు అడుగులు జారి అవతలకేస్తే దాని ఫలితాన్ని తప్పకుండా నువ్వు ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంటుంది. ఏదో ఒక రూపేణ దాని ఎఫెక్ట్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మనం ఈ విషయంలో మారు మనసు పొందాలి. ఒకప్పుడు వాక్యాన్ని దాటి తిరుగుతున్న మనం, హద్దులు దాటి అడుగులేసి విచ్చలవిడిగా అడుగులేసిన మనం ఇప్పుడు క్రమపరుచుకోవాలి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రమపరుచుకొని ఇక దూరమున కాదు, సమీపముగా ఆయనను అంటి నడవాలి. ఇది మనం జాగ్రత్త చేసుకోవాల్సిన మొదటి సంగతి. ఇది ఎందు నిమిత్తము? మన భద్రత దృష్ట్యా. కొంచెం బానిసత్వం లాగా, దాసత్వం లాగా అనిపించింది, అయినా సరే మనం చేయాల్సిందే, ఎందుకంటే క్షేమం అయిపోయింది. రెండో విషయం చెప్తున్నాను. దాసత్వం లాగా మనకు అనిపించే 2 కారణాలు. ఒకటి, ఎందుకు అలా చేస్తాడు అంటే, మొదటిది చెప్పాను నేను. రెండవది, మనము ఆయన యొద్ద స్వాస్థ్యము పొందునట్లు. ఒక దాసుడికి ఎలాగైతే పని చెప్పి యజమానుడు వాడుకుంటాడో అలాగున, మొదటిదేమో ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు మన భద్రత కోసం, రెండవదేమో మనకు స్వాస్థ్యం ఇవ్వటం కోసం. ఒక దాసుడిని యజమానుడు వాడినట్టు ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నా దాసురాలివి, నా దాసుడివి అంటాడు ఆయన. అన్నప్పుడు రెండో పని ఏంటంటే, ఫస్ట్ దాసుడు చెప్పిన మాట వినాలి, చెప్పిన హద్దుల్లో ఉండాలి, విధేయత చూపాలి, మొదటిది. రెండవది వచ్చేసి దాసుడు యజమాని యొక్క పని చేయాలి. ఏది చేసినా, నీ కుటుంబంలో వ్యక్తులకు చేసినా, బయట వ్యక్తులకు చేసినా, సంఘములోని వ్యక్తులకు చేసినా,